తెలంగాణ రాజకీయాల్లో త్వరలోనే భారీ మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ స్థాపనకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా మే మొదటి వారంలో అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయని ఆమె తెలిపారు. తెలంగాణనే మా పార్టీకి మదర్ బోర్డ్ అని స్పష్టం చేశారు. అయితే పార్టీ పేరుపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణ జాగృతి పేరునే పార్టీగా ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక అసలు ఆసక్తికర విషయం ఏంటంటే కవిత పోటీ చేసే నియోజకవర్గం సిద్దిపేట నుంచి బరిలో దిగాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. సిద్దిపేట అంటే బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుకు కంచుకోటగా పేరుంది. ఆయనపై ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న కవిత ఆయన స్వస్థలమైన నియోజకవర్గంలోనే పోటీ చేస్తారని సంకేతాలు ఇవ్వడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇది నిజంగానే సవాలా లేక వ్యూహాత్మక ప్రకటన మాత్రమేనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హరీష్ రావు బీఆర్ఎస్ లో కీలక నాయకుడు. పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన ప్రతి బాధ్యతను సమర్థంగా నిర్వహించగల నేతగా గుర్తింపు ఉంది. సిద్దిపేటలో ఆయనకు బలమైన క్యాడర్, గ్రామస్థాయిలో విశ్వసనీయ మద్దతు ఉంది. అలాంటి నియోజకవర్గంలో పోటీ చేయాలంటే సమగ్ర వ్యూహం, శక్తివంతమైన బృందం అవసరం. ఈ నేపథ్యంలో కవిత నిజంగానే సిద్దిపేట నుంచి బరిలో దిగితే ఎన్నికలు హాట్ టాపిక్ గా మారడం ఖాయం. ఇక బోధన్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసే అవకాశాన్ని ఆమె పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో కలిసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి 30 డివిజన్లు, వార్డుల్లో విజయం సాధించడం, వడ్డేపల్లి మున్సిపాలిటీని గెలుచుకోవడం ఆమెకు నమ్మకాన్నిచ్చాయి. ఈ విజయాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇప్పటికే గ్రామ స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేయాలనే దిశగా కసరత్తు జరుగుతుందని సమాచారం. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కవిత ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఏ నియోజకవర్గాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలనే అంశంపై కూడా సమగ్రంగా పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి సిద్దిపేటలో కవిత వర్సెస్ హరీష్ రావు పోటీ జరిగితే అది రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠభరిత పోరుగా మారే అవకాశం ఉంది. ఇది కేవలం ప్రచారమేనా లేక నిజంగా రాజకీయ సమరానికి రంగం సిద్ధమవుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.